సిద్ధేశ్వర సంత్ శ్రీ గులాబ్ బాబా లీలా తరంగిణి. అధ్యాయము 32. సకల సాధుస్వరూపుడు. ఓం విఘ్నరాజాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. ఓం కులదేవతాయై నమః. ఓం సద్గురు గులాబ్ బాబాయ నమః. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి అనసూయలకు దత్తాత్రేయుడిగా జన్మించిన విషయం సర్వలోక విదితం. ఆ పరబ్రహ్మ స్వరూపమే సద్గురువుగా అవతరించి మానవ జాతిని ఉద్ధరిస్తాడని సర్వశాస్త్రాలు చాటుతున్నాయి. శ్రీ గులాబ్ బాబా సకల సాధువులు తమ రూపమేనని భక్తులకు దివ్యానుభూతులు కలగజేస్తున్నారు. సాయిబాబా మందిరం ఎక్స్ చీఫ్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారైన షిండే గారికి శ్రీ గులాబ్ బాబా సాయి రూపంలో దర్శనమిచ్చి ఆశ్చర్యచకితునిగా చేశారు. షిండే గులాబ్ బాబాను చూచినప్పుడల్లా మా షిరిడీకే సాయిబాబా వస్తున్నారని చెప్తుంటారు. మరొక పర్యాయము షిండేకు బాబా కృష్ణుడిగా దర్శనమిచ్చారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దు, చెప్పిన లాభం ఉండదు కదా అన్నారు బాబా. ఆధ్యాత్మిక అనుభవాలు ఎవ్వరికీ చెప్పుకోకూడదని అంతరార్థం. స్వర్గీయ డాక్టర్ గవాంకర్ గారు కొన్ని సంవత్సరాల పూర్వం శ్రీ గులాబ్ బాబాను దర్శించుటకు కాటేలు వచ్చారు. అప్పుడు వారి వయస్సు 90 సంవత్సరాలు. తనకు కలిగిన ప్రత్యక్ష అనుభవాన్ని కాటేలులో ఇలా అందరికీ తెలియచేశారు. 10 సంవత్సరాల ప్రాయంలో నేను మా తండ్రితో సాయిబాబాను దర్శించుటకు షిరిడి వెళ్ళాను. శ్రీ సాయికి పసిపిల్లలతో ఆడుకోవడం అంటే మహా సరదా. ఆ రోజుల్లో సాయిబాబా నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని భోజనం స్వయంగా తన చేతులతో తినిపించేవారు. ఆ రోజుల్లో అనేకసార్లు బాబాను దర్శించాను. ఒకరోజు బాబా నా బుగ్గలను గిల్లి మా ఇంటికి వస్తానని చెప్పారు. కానీ ఈ మాట నిజం కాకముందే సాయి మహాసమాధి చెందారు. శ్రీ సాయిబాబా మహాసమాధి చెందే నాటికి నా వయస్సు 12-13 సంవత్సరాలు ఉండేవి. చిన్ననాటి నుండి శ్రీ సాయి నామస్మరణ, పూజలు చేస్తుండేవాణ్ణి. సాయి స్వప్న దర్శనాలేగాక నా పూర్వజన్మ పుణ్యఫలం వల్ల అప్పుడప్పుడు సాయి భౌతిక దర్శనం అవుతుండేది. ఒకనాడు సాయి దర్శనం కాలేదని 12 గంటల పర్యంతం ఏడుస్తూ ఉండిపోయాను. సాయి నా ఆర్తనాదాలు విని స్వప్న దర్శనమిచ్చి ఇలా అన్నారు, బేటా క్యోం రోతాతు कहकर दिव्य कृपा जल बरसाए, खाना खाने अजय दोपहर मैं तेरे घर आऊँगा, पीछे देखो रूप हमारा यह होगा जब आऊँगा. साई बाबा के पीछे गुलाब बाबा दे खड़े दिखे. బిడ్డ ఎందుకు ఏడుస్తావు? మధ్యాహ్నం భోజనం చేసే వేళకు నేను మీ ఇంటికి వస్తాను కదా, ఒకసారి వెనుక చూడు, నేను వచ్చేటప్పుడు నా రూపం ఇలా ఉంటుంది. సాయిబాబా వెనుక గులాబ్ బాబా నిలబడి కనిపించారు. సాయిని భౌతికంగా చూడకపోయినా సాయి యథాతథంగా చెప్పిన మాటలే ఇక్కడ పొందుపరచడమైనది. అంతకు పూర్వం నేను శ్రీ సంత్ గులాబ్ బాబాను ఎప్పుడూ చూచి ఉండలేదు. శ్రీ సాయి చెప్పిన రోజుకే శ్రీ గులాబ్ బాబా మా ఇంటికి రావడం మహా ఆశ్చర్యకరమైన విషయం. అంత బొంబాయి మహానగరంలో ఒక వ్యక్తి అడ్రస్ తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. అయితే సర్వాంతర్యామి అయిన గులాబ్ బాబాకు ఒకరి అడ్రస్ తెలుసుకోవడం కష్టం కాదు. వారికి తెలియని ఇండ్లు ఉంటాయా? నేను స్వప్నంలో చూచిన రూపమే నా ఎదుట సాక్షాత్కరించి ఉన్నందులకు నా అదృష్టమేమని వర్ణించగలను. మాటలు చాలావేమో అనిపిస్తుంది. వారు రావడంతోనే నేను వారి పాద కమలాలను కడిగి తీర్థంగా స్వీకరించి నెత్తిపై చల్లుకొని ఉచితాసనంపై కూర్చుండబెట్టి సహస్రనామాలతో పూజించడం ప్రారంభించాను.
పూజ పూర్తి అయ్యేంత వరకు ఆ స్థానంలో కనిపించింది శ్రీ సాయి. పూజ పూర్తి అయ్యాకనే గులాబ్ బాబా ఆ స్థానంలో మరలా ప్రకటమయ్యారు. మా ఇంటి వద్ద వారి భజన సంకీర్తనల కార్యక్రమం జరిగింది. సాయి నన్ను ఒడిలో కూర్చుండబెట్టుకుని ఎలా తినిపించారో అలానే గులాబ్ బాబా నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపించారు. నా కుమారుని కాళ్ళు చచ్చుబడినందువల్ల వారు నా బిడ్డ కాళ్లను మృదువుగా స్పృశించిన కొన్నాళ్లకు నా కుమారుడు లేచి నడవడం ప్రారంభించాడు. శ్రీ సాయిబాబా, శ్రీ గులాబ్ బాబా ఒకరేనని డాక్టర్ గారి నమ్మకం. శ్రీమతి సక్కుబాయి, దెగలూరు, కర్ణాటక రాష్ట్రం, దెగలూరు గ్రామ నివాసి. ఈమె గజానన్ మహారాజ్ భక్తురాలు. ఒకసారి సక్కుబాయి గులాబ్ బాబాను దర్శించగా బాబా ఆమెకు గజానన్ మహారాజ్గా దర్శనమిచ్చారు. అప్పటి నుండి బాబాకు అతి సన్నిహిత భక్తురాలైంది. రచయిత అనుభవం. నేను శ్రీ పొత్తూరి గోపాలరావు, పొత్తూరి వీరాస్వామి బాబాను దర్శించుటకు కాటేలుకు 1/1/1991 సంవత్సరంలో వెళ్ళాం. మేమంతా నాగపూర్ వెళ్ళి షిరిడీ సాయిబాబా మందిరం కూడా 6/9/1991 దర్శించాం. గులాబ్ బాబా భక్తులకు అనేక రూపాల్లో దర్శనమిచ్చారు కదా. నాకు అలాంటి అనుభవం ఏమీ కలుగలేదని మనస్సులో చాలా కాలం కిందట అనుకున్నాను. నేను సాయినాథుని విగ్రహం ఎదుట నిలబడి నమస్కారం చేసి మందిరం దాటి బయటకు వచ్చేటప్పుడు ఒకసారి వెనుకకు తిరిగి బాబా విగ్రహం వైపుకు చూశాను. శ్రీ సాయి విగ్రహం నుండి శ్రీ గులాబ్ బాబా ప్రకటమై కొన్ని క్షణాలు దర్శనమిచ్చారు. ఈ విధంగా శ్రీ సాయి తను గులాబ్ బాబా వేరు కాదని నిరూపించారు. ఈ విధంగా శ్రీ సాయి తాను అంటే గులాబ్ బాబా వేరు కాదని నిరూపించారు. తర్వాత శ్రీ తాజుద్దీన్ బాబా సమాధి దర్శనానికి వెళ్ళాను. అక్కడ నేను సమాధికి ప్రదక్షిణలు చేస్తుండగా శ్రీ తాజుద్దీన్ బాబా సమాధి నుండి చెయ్యి ఎత్తి నన్ను ఆశీర్వదించారు. ఇది నాకు గులాబ్ బాబా అనుగ్రహంతో కలిగిన అపూర్వ అనుభవం. శ్రీ నారాయణరావు, నాయక్ రోడ్, నాగపూర్. శ్రీ నారాయణరావు ఒక ప్రభుత్వ ఉద్యోగి. వీరు 1962 సంవత్సరంలో బాబాను దర్శించారు. 1975 సంవత్సరంలో శ్రీ మహాలక్ష్మి పండుగను నారాయణరావు బంధుమిత్రాదుల సమేతంగా తన స్వగృహంలో జరుపుకున్నారు. మహాలక్ష్మి ప్రసాదమైన రొట్టెలను అందరికీ పెట్టి తాను కూడా స్వీకరించాడు. ఆ రోజు ఉదయం అతను బజారులో డజను అరటి పండ్లు కొని ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో ఖాకీ కోటు, చేతిలో దండం ధరించిన ఒక సాధువు నారాయణరావు ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉన్నాడు. నారాయణ్, బాగున్నావా అని ఆ సాధువు ఆప్యాయతతో పలకరించాడు. పేరుతో సంబోధించినందులకు నారాయణరావుకు ఆశ్చర్యమేసింది. వెంటనే అతను 5 పైసలు 2 అరటి పండ్లు ఆ సాధువుకిచ్చి నమస్కారం చేశాడు. తన భార్యతో చెబుదామని ఇంటి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ సాధువు కనపడలేదు. ఎవరా వ్యక్తి అని అందరినీ విచారించాడు. అందరూ మాకు తెలియదని చెప్పారు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకు ఆయన బాబాను దర్శించారు. నేను మీ ఇంటికి కాకి దుస్తులతో వస్తే నువ్వు నాకు 2 అరటి పండ్లు 5 పైసలు దక్షిణ ఇచ్చావు కదా అని బాబా అతనితో అన్నారు. ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. బాబా నానా రూపధారి అయి తిరుగుచుంటారని నారాయణ గ్రహించాడు. శ్రీ శర్మ, అకోలా. శ్రీ శర్మాజీ అకోలా వాస్తవ్యుడు. ధాన్యపు వ్యాపారం చేస్తుంటాడు. అతని కుమార్తె పెళ్లి నిశ్చయమైంది. తన కుమార్తె వివాహానికి రావలసిందిగా బాబాను ప్రార్థించాడు. తప్పక వస్తానని అతనికి మాట ఇచ్చారు బాబా. పెండ్లి జరుగుతుండగా బాబా సాధురూపాన వచ్చి అందరితో పాటు కుర్చీలో కూర్చున్నారు. ఇది గమనించిన శర్మాజీ ఆ సాధువును కుర్చీ నుండి లేపి మెడబెట్టి బయటకు కంటాడు.
బాబా ఇంకా రాలేదని ఆతురతతో అన్ని వైపులా అతను చూడసాగాడు. రాలేదని బాధపడ్డాడు. వివాహమైన తర్వాత అతను బాబా దగ్గరకు వెళ్ళి, మీరు వస్తానని వాగ్దానం చేశారు కదా, రాలేదేమని వినయంగా అడిగాడు. వచ్చిన వారిని గుర్తించకుండానే మెడబెట్టి గెంటావు కదా అని బాబా శర్మతో అన్నారు. గుర్తించే శక్తి లేని వాడు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించాలి అని మరొకసారి బాబా ఎత్తిపొడిచారు. వెంటనే అతనికి సాధువును బయటికి గెంటిన దృశ్యం కళ్ళలో మెదిలింది. బాబా బాబా అంటూ ఏడుస్తూ వారి పాదాలపై పడి క్షమించమని ప్రార్థించాడు. అతన్ని లేవదీసి ప్రసాదమిచ్చి ఆశీర్వదించి పంపారు. ఈ సంఘటన వలన మహాత్ములైన సాధువులను అగౌరవపరచరాదని అనుభవపూర్వకంగా శర్మగారు గ్రహించారు. కొంతమంది భక్తులకు శ్రీ గులాబ్ బాబా ఫరీద్గా, నవనాథులైన షహనీనాథ్, కానిఫ్నాథ్, నివృత్తినాథ్, మశ్చేంద్రనాథ్, జలంధరనాథ్, నారద, ధ్రువ, ప్రహ్లాద, ఉద్ధవ, సుధామ, వాల్మీకి, వశిష్ఠ, దత్తాత్రేయ, పరశురామ ఇత్యాది రూపాలలో దర్శనమిచ్చిన సంఘటనలు ఎన్నో కలవు. క్రైస్తవులకు యేసు ప్రభువుగా, బౌద్ధులకు బుద్ధునిగా, జైనులకు మహావీరునిగా, మహమ్మదీనులకు మహమ్మద్ ప్రవక్తగా దర్శనమిచ్చారు. గోపాల గోపాల దేవకీ నందన గోపాల గులాబు బాబా గోపాల. సకల జీవస్వరూపుడు శంకర సీతారాం అంభోరే అనుభవం 1985. హింగణ వజీనాథ్ నాగఝురి. నాకు బాబాతో పరిచయ భాగ్యం ఏర్పడి 30 సంవత్సరాలైంది. నేను పంచపూల సతీమాత తరచూ బాబా దర్శనానికి వెళుతుండేవారము. మా ఇండ్లకు వస్తానని వందనీయ బాబా మాతో అంటుండేవారు. శివరాత్రి పండుగకు 8 రోజుల ముందే మాతాజీ గారింటికి వెళ్ళాను. ఒకనాడు మాతగారి దర్బారులోకి ఒక నాగుపాము ప్రవేశించింది. పాముకు పసుపు కుంకుమలు చల్లి పూజలు చేసి పాలు పెట్టింది. కానీ ఆ పాము ఉన్న చోటునే ఉండి కదలలేదు, పాలు త్రాగలేదు. చివరకు నేను పామును కర్రతో ఎత్తి కదంబ వృక్ష పొదలో పడేశాను. శివరాత్రి పండుగకు బాబా దర్శనానికి కాటేలుకు వెళ్ళాము. భక్తులతో ఆశ్రమమంతా కిటకిటలాడుతోంది. అంత జనసమూహంలో బాబా మమ్మల్ని దగ్గరికి పిలిచి ఇలా అన్నారు, ఏమమ్మా, నేను మీ ఇంటికి రాలేదని అంటుంటావు కదా, మీ ఇంటికి పాము రూపంలో వచ్చింది నేనే. మీరు భయపడతారని అలాగే పడుకుని ఉండిపోయాను. పసుపు కుంకుమలతో పూజలు చేసి పాలు సమర్పించావు కదా. ఈ మాటలు వినగానే మాకు అమితాశ్చర్యము కలిగింది. అరే శంకర్, నువ్వు నన్ను కర్రతో ఎత్తి చెట్టు పొదలో వేశావు కదా. అప్పుడు 8 రోజుల క్రితము దర్బారులో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. బాబా ఎప్పుడు ఏ రూపంలో వస్తారో భక్తులు ఊహించలేరు. అధ్యాయము 33. గురుశక్తి, భగవత్ శక్తి. మూలం హిందీ. గురుశక్తి, భగవత్ శక్తుల అవతార కార్యాలు. శ్రీ గులాబ్ దాస్ ఖేతాల్, గణేష్పేట, నాగ్పూర్. ప్రపంచంలో కాలానుగుణంగా సమాజ అవసరాలను బట్టి 2 శక్తులు ఆవిర్భవిస్తుంటాయి. గురుశక్తి, భగవత్ శక్తి తమ తమ అవతార కార్యాలు పూర్తి చేసుకొని అంతర్లీనమవుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఏకత్వంలో భిన్నత్వము, భిన్నత్వంలో ఏకత్వము కలిగి ఉంటాయని చెప్పక తప్పదు. గురుశక్తి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ప్రకటమవుతుంది. భగవత్ శక్తితో భగవానుడే స్వయంగా అవతరిస్తుంటాడు. ఈ 2 శక్తులు శ్రీ గులాబ్ బాబాలో ఎలా నిబిడీకృతమై ఉన్నవో పరిశీలిద్దాం. గురుశక్తి కేవలము జ్ఞానస్వరూపం. భగవత్ శక్తి పరిత్రాణాయ స్వరూపం, అంటే సంరక్షక స్వరూపం. సద్గురువుల దినచర్య గడియారంలోని ముల్లులాగా
క్రమం తప్పకుండా నడుస్తూ ఉంటుంది. అంటే భజన కార్యక్రమాలు, అన్నపానాదులు, విశ్రాంతి మొదలైనవన్నీ వేళ తప్పకుండా జరిగిపోతుంటాయి. ఉదాహరణకు గురుస్వరూపము జాగ్రత్తావస్థలోకి వచ్చిందంటే బ్రహ్మ ముహూర్తము ప్రారంభమైనదన్నమాట. సమాజంలో ఆధ్యాత్మికతను నియమబద్ధం చేసేటందుకు, ఇతర వ్యక్తులను ధర్మనిష్ఠులుగా స్థిరపరిచేటందులకు ఈ శక్తి పనిచేస్తుంది. సద్గురువు యొక్క కార్యక్రమాలను చూచి పూజ, అర్చన, యమనియమాలు, జపము, తపం, హవనం, అనుష్ఠానం మొదలైనవి ఇతర వ్యక్తులు ఆచరిస్తుంటారు. అలా ఆచరించలేని వారిని సద్గురువులు స్వయంగా ప్రోత్సహించి వాటిని ఆచరించేలా చేస్తారు. ఈ విధంగా అనుష్ఠాన పరాయణులుగా మారిన వ్యక్తులు తమ్ము తాము సద్గురువు యొక్క దర్బారులోని ఆంతరంగిక వ్యక్తులుగా భావించుకుంటారు. అంతేగాక తమ జీవితమంతా ఆధ్యాత్మిక సేవలో గడిపేస్తారు. దానితో పాటు ప్రజలలో ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రచారం చేస్తుంటారు. గురుశక్తికి అలాగే భగవత్ శక్తికి మంత్రదీక్ష ఇచ్చే అధికారం ఉంటుంది. ఈ మంత్రదీక్ష పొందడమనే శక్తి వ్యక్తిని ఉపాసన ద్వారా అలాగే అభ్యాసం ద్వారా ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలకు తీసుకువెళుతుంది. అయితే వ్యసనపరాయణులు, మద్యపానాసక్తులు, వ్యభిచార స్వభావులు, కపటవర్తనులు, అలాగే ముఖస్థుతి పరాయణులు గురుశక్తి దగ్గర నిలువలేరు. భగవత్ శక్తి విశిష్టమైన అవతార కార్యక్రమాన్ని నిర్వర్తించుటకు వస్తుంది. సమాజ అవసరాలను బట్టి సమాజంలోని అందరి వ్యక్తుల శ్రేయస్సు కోసము ఒక విశ్వ కళ్యాణకారి అయిన దృక్పథాన్ని ఈ భగవత్ శక్తి అందజేస్తుంది. అంతేగాక దాని ఆచరణ విధానాన్ని స్పష్టంగా వివరిస్తుంది. తద్వారా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే భగవత్ శక్తి అందజేసిన జ్ఞానం వల్ల వ్యక్తి శ్రేయస్సు, విశ్వ కళ్యాణము ఈ రెండు తప్పక సిద్ధిస్తాయని భావం. తన దివ్య ప్రబోధం ద్వారా మానవాళిని తమ గమ్యం వైపుకు భగవత్ శక్తి దారి చూపి పురోగమింపచేస్తుంది. భగవత్ శక్తి తన అవతార కాలంలో రాత్రనక పగలనక నిరంతరం పనిచేస్తుంటుంది. కనుక గురుశక్తిలాగా ఆహార వ్యవహారాదుల్లో కానీ ఆచార వ్యవహారాలలో కానీ నియమబద్ధత అనేది ఉండదు. ఈ భగవత్ శక్తి ముందు ఉచ్చ నీచ భేదాలు కానీ స్పృశ్యత అస్పృశ్యతలు కానీ బొత్తిగా నిలవవు. అంటే సర్వసమత్వపు దృష్టి ఒక్కటే ఇక్కడ నిండుగా మెండుగా ఉంటుందని భావము. వీరి జీవితమంతా ప్రజాసేవకతే అంకితం కావడం వల్ల ప్రజల బాధలన్నిటినీ తీర్చే శక్తి వీరికి ఉండడం వల్ల జన సముదాయం అంతా వీరి వైపుకు ఆకర్షించబడుతుంది. అన్ని సమయాలలో వీరు ఆర్తులను ఆదుకుంటారు. అన్ని ప్రదేశాలలోనూ తనను ప్రార్థించే వారిని రక్షించేందుకు వచ్చి నిలుస్తారు. జీవితమంతా ఆర్తుల సేవకే అంకితం కావడం వల్ల విశ్రాంతి అనేది ఉండదు. ఈ క్షణంలో ఇక్కడుంటే మరుక్షణంలో మరెక్కడో, ఈరోజు ఈ ఊరిలో ఉంటే మరో రోజు ఏదో సుదూర ప్రదేశంలో కనిపిస్తుంటారు. వారి జీవితమంతా ఇల్లు విడిచి తిరగడమే, అన్ని వేళల్లోనూ భక్తులు కోరిన చోట ఉండడమే. అంటే సర్వాంతర్యామిత్వాన్ని వీరు సంతరించుకొని ఉంటారు. ఈ విషయాన్నే భగవాన్ ఉత్సీదేయుమ్మే లోక నకుర్యా కర్మచేదహం, నేను నిరంతరం పనిలో నిమగ్నుడనై ఉండకపోతే లోకాలన్నీ నశించిపోగలవని భగవానుడు అన్నారు. ఈ మహాశక్తి దొంగలను గాని, బందిపోట్లను గాని, వ్యసన పరాయణులను గాని, వ్యభిచారులను గాని, నీచాతి నీచులైన పరమ దుర్మార్గులను గాని తన వైపుకు ఆకర్షించి వారిని సన్మార్గం వైపుకు మరలించగలుగుతుంది. పరుసవేదిని తాకిన తుప్పుపట్టిన ఇనుప ముక్క కూడా బంగారంగా మారినట్లు పతిత పావనుడైన ప్రభువు సన్నిధిలో అపవిత్రులు కూడా పవిత్రులవుతారు. స్థూలంగా చూస్తే గురుశక్తి, భగవత్ శక్తి వేరువేరుగా కనిపిస్తూ
సూక్ష్మ దృష్టితో పరిశీలించినప్పుడు ఈ రెండు శక్తులు ఒకే సద్గురువులో మనకు స్పష్టంగా అనుభవంలోకి రాగలవు. అంటే జ్ఞానభిక్ష ఇవ్వడం, ఆపదల్లో ఆదుకోవడం అనే ఈ రెండు కార్యాలు సద్గురు మహారాజు నిరంతరం చేస్తుంటారు. అందుకే గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సద్గురుమూర్తులు శరీరాలలో వేరువేరుగా ఉన్న వారి యందున్న అంతఃశక్తి ఏకైకమే. అదే పరిపూర్ణ పరబ్రహ్మతత్వం. ఈ విషయాన్ని స్పష్టం చేసే సంఘటన ఒకటి ఉంది. రాష్ట్ర సంత అయిన శ్రీ తుకడోజీ మహారాజ్ గారు స్వామి సీతారామ మహారాజుని చూచినప్పుడు ఒకసారి ఇలా అన్నారు, నేను నిత్యము ఆరాధించే రాముడు ఈయనే, నా స్నేహితుడు, నా పరమాత్ముడు కూడా ఈయనే. అంటే దాని అర్థం ఒక సద్గురువు మరొక సద్గురువులో తనలో ఉన్న పరమాత్మనే దర్శిస్తారని, తద్వారా అభేద దృష్టితో పరబ్రహ్మంగానే భావిస్తారని భావం. స్వర్గీయ సీతారాం మహారాజ్ గారి ఆశ్రమం రామ్టెక్లో ఉంది. వారు తమ ఆశ్రమంలో శ్రీ లక్ష్మీనారాయణ మహాపూజలు చేస్తుండేవారు. ఆ సందర్భంలో ప్రతి సంవత్సరం గోపాల్ కాలా ఉత్సవం కూడా నిర్వహింపబడుతోంది. గోపాల్ కాలా ఉత్సవం రాష్ట్ర సంత్ తుకడోజీ మహారాజ్ చేతుల మీదుగా జరుగుతుండేది. రాష్ట్ర సంత్ బాగా వృద్ధులవడం చేత వారి అనుమతి పొంది శ్రీ సీతారాం మహారాజ్ గోపాల్ కాలా ఉత్సవం జరిపే బాధ్యతను శ్రీ గులాబ్ బాబాకు సమర్పణ చేస్తూ, ఇంతవరకు మా చెలికాడు మోగిస్తున్న ఈ ఢక్కీని అంటే తప్పెడను ఇక మీదట శ్రీ గులాబ్ బాబా మోగిస్తుంటారు అని అన్నారు. అప్పటి నుండి ఈ గోపాల్ కాలా ఉత్సవాన్ని ప్రతి చోట నిర్వహించడం గులాబ్ బాబా ప్రారంభించారు. స్వామి సీతారాం మహారాజ్ మొదటిసారిగా సంత్ గులాబ్ బాబాను 1967వ సంవత్సరంలో రామ్టెక్లో గోపాల్ కాలా ఉత్సవం సందర్భంగా కలిశారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆనందంతో తన్మయులయ్యారు. పరస్పరం ఆనందంతో పొగడి ఆడుకుంటూ ఒక గుహలోకి వెళ్ళారు. అక్కడ ఆనంద కందలిత హృదయార విందులై కొంచెంసేపు ఉండిపోయారు. ఆ రోజు ఆ వేళ దుర్లభమైంది. అమూల్యమైన దర్శనాన్ని పొందిన సాధు సంతులు, భక్త శిరోమణులు, సాధారణ జనాలు అందరూ ధన్యులయ్యారు. వీరిద్దరికీ మధ్యనున్న సంబంధం చాలా నిగూఢమైనది. బాబాగారు స్వామీజీని వశిష్ఠ గురువరేణ్యులుగా భావించేవారు. సీతారాం మహారాజ్ బాబాను గురించిలా అన్నారు, గులాబ్ బాబా గురించి, వారి నిజతత్వాన్ని గురించి చెప్పే అధికారం నాకిప్పుడు లేదు. దీనిని బట్టి ఆయన నిజతత్వాన్ని మీరు ఊహించుకోండి. శ్రీ గులాబ్ బాబా సాధారణమైన సాధు సంత్ అని ఏమాత్రం పొరబడకండి. అది ఆది మూలమైన మహాశక్తి ఆయన. అది ఇప్పుడు దాగి ఉండి సమయం వచ్చినప్పుడు తనంతట తానే ప్రకటమవుతుంది. ఈ అనంత శక్తి చేయవలసిన కార్యక్రమం మున్ముందు చాలా ఉంది. మీరంతా కలిసి ఈయనను బాబాగా మార్చివేశారు. అవాంగ్మానస గోచరమైన పరమాత్మను మీరు బాబాగా కొలవడం, బాబాగా పిలవడం ఏమైనా సమంజసంగా ఉందా? వీరి లీలలు అగాధమైనవి, అగోచరమైనవి. యా బుద్ధే పరతస్తు సహా, బుద్ధికి ఆవతలిది అయిన ఆ పరమాత్మ ఈయన. అలాంటప్పుడు అల్పమైన బుద్ధి వీరి నిజతత్వాన్ని ఎలా అవగాహన చేసుకోగలదు? కనుక వీరిని గురు మహారాజ్గానే కాక సాక్షాత్తు రూపుదాల్చిన పరమాత్మగా తెలుసుకోండి. వృద్ధ సాధువైన శ్రీ సీతారాం మహారాజ్ గారి మాటల వలన బాబా నిజతత్వము మనకు పరిపూర్ణంగా అర్థమైంది. పరమాత్మ యొక్క గురుశక్తి, భగవత్ శక్తి రెండూ ఒకచోట సమ్మిళితమై గులాబ్ బాబా రూపంలో మన మధ్య తిరుగుతూ, మనతో కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ మనల్ని తన వైపుకు నడిపిస్తుంది. ఉద్ధరించేటందులకు దీక్ష పూనింది. అవాంగ్మానస గోచరమైన పరమాత్మ ఇచ్ఛాశక్తి వల్ల ఈ జగత్తు ఏర్పడిందని సనాతన ధర్మం చెబుతున్నది. ఈ ఇచ్ఛాశక్తి త్రిగుణాత్మక మాయ అనే ఆ మాయా కార్యమే ఇది జగత్తని మనకు ఉపనిషత్తుల వల్ల తెలుస్తుంది.
ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడిన ఆ పరమాత్మ ఈ జగత్తంతటా అంతర్యామిగా వ్యాపించి ఉన్నారని కూడా ఆ ఉపనిషత్తులే వివరించాయి. జగత్తు త్రిగుణాత్మకమైన మాయా కార్యం కనుక రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు కోకొల్లలుగా ఉన్నవి. అందువలన ఒక్కొక్కప్పుడు జగత్తులోని ప్రజలు సవ్యమైన జీవితాన్ని గడపలేక అలజడి పాలవుతుంటారు. బలశాలురు దౌర్జన్యానికి, బలహీనులు బలవుతుంటారు. భగవంతుణ్ణి నమ్మిన వారు దుర్మార్గుల దౌష్ట్యాన్ని సహించలేక అనాథలై అలమటిస్తుంటారు. అలాంటి వేళలలో భగవంతుణ్ణి ప్రేమించే వారిని రక్షించేందుకు పరమాత్మ శరీరధారి అయి ఈ లోకంలోకి వస్తాడు. దీనినే అవతారమని అంటారు. లోకంలో ఉండే జనుల్లో దౌర్జన్యాన్ని ప్రదర్శించే వారిని మంచి దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేవారుంటే బలహీనులకు, భగవద్భక్తులకు వారి బాధలు ఉండకపోవచ్చు. అంతేగాక మానవ జన్మ విలువైందని, తన్ను తాను తెలుసుకునే అవకాశం మానవునికే ఉందని, మానవునిగా పుట్టిన తనను ఆత్మ సాక్షాత్కారం వైపుకు పురోగమింపచేసే మార్గదర్శి ఒకడుంటే బాగుండునని కొందరు అనుకుంటుంటారు. ఈ కార్యాన్ని నెరవేర్చేందుకు ఈ లోకంలోకి దిగి వచ్చిన భగవంతుని స్వరూపాన్ని గురుస్వరూపం అంటారు. అవతారమూర్తి దక్షతలు ఉన్నవాడు కాగా సద్గురుమూర్తి జ్ఞానభిక్ష ప్రసాదించేవాడై ఉంటాడు. ఒకే పరమాత్మ యొక్క రెండు స్వరూపాలే ఇవి. సద్గురుమూర్తి అజ్ఞానాన్ని అరికట్టడం ద్వారా ముముక్షువులను పరమాత్మ వైపుకు నడిపిస్తారు. అంతేకాదు నిత్య సత్యంలో లీనమయ్యేలా అనుగ్రహిస్తారు. అవతారమూర్తి భక్తులను సంరక్షించేటందులకు మాత్రమే శరీరధారిగా అప్పుడప్పుడు ఈ లోకంలో అవతరిస్తుంటాడు. భక్తుల రక్షణ జరగడం అంటే దుష్టులను శిక్షించడం, దుష్టులను శిక్షించడం అంటే అధర్మాన్ని హతమార్చి తత్ఫలితంగా ధర్మాన్ని సుప్రతిష్టం చేయడం. ఈ విషయం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్న గీతా శ్లోకం ద్వారా స్పష్టమవుతుంది. భగవంతుని గూర్చి భక్తులు ఘోర తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుంటారు. ప్రత్యక్షమైన భగవంతుణ్ణి ఏవో వరాలు కోరుతారు. ఆ వరాలు అనుగ్రహించి భగవంతుడు అంతర్ధానమవుతాడు. ఒక్కొక్కసారి ఈ కోరిన వరాలు, ఆ వరాలు పొందిన వారికి దుఃఖదాయకాలు, మరణహేతువులుగా అవుతాయి. కోరిన వరాలు ఇవ్వడం వరకే భగవంతుని పని, కానీ వరాలు పొందిన వాని రక్షణ బాధ్యత ఆయన పని కాదు. సద్గురుమూర్తిని ఆశ్రయించిన భక్తులు ఐహిక సుఖాలపై వాంఛతో వరాలివ్వమని కోరుతారు. అవి తన భక్తులకు హాని చేసేవైతే ఎప్పుడూ అనుగ్రహించరు. రామకృష్ణ పరమహంసను వివేకానంద స్వామి ఐశ్వర్యాలు ప్రసాదించమని కోరగా అమ్మను వెళ్ళి అడుగునాయనా అని కాళీమాత వైపు చూపించారు. వివేకి అయిన వివేకానందుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రార్థించేలోగానే తన్మయుడై ఐశ్వర్యాలు అడగడం మరిచిపోయి, తల్లి, సకల జీవులను ప్రేమించే స్వభావాన్ని నాకు అనుగ్రహించని కోరాడు. ఇలా 2-3 సార్లు జరిగిన పిమ్మట రామకృష్ణ పరమహంస తన భక్తుని కరుణించి, బిడ్డా, నీకు ఐహిక ఐశ్వర్యాలతో పనిలేదు. నీ తల్లికి, తమ్ముడికి మామూలు తిండి బట్టలకు లోటుండదు అని ఆశీర్వదించారు. అంటే సద్గురుమూర్తి తన భక్తుని యొక్క పరమార్థిక జీవితానికి ప్రతిబంధకమనే వరాన్ని, అంటే సద్గురుమూర్తి తన భక్తుని యొక్క పరమార్థిక జీవితానికి ప్రతిబంధకమనే వరాన్ని అనుగ్రహిస్తారని తెలుసుకోవాలి. షిరిడి సాయినాథుడు కూడా తన ఆంతరంగిక భక్తుడైన శ్యామకు అతని కోరిన సంపదలు ఇవ్వలేదు. విష్ణు సహస్రనామావళి అందించి నిత్యము పఠించమని ఆదేశించారు. భగవంతుని ప్రత్యక్షం చేసుకున్న భక్తుడు వివేకి అయి వరాలు కోరవలసి ఉంటుంది. కానీ సద్గురుమూర్తిని ఆశ్రయించిన భక్తుడు తన సర్వస్వము గురుదేవునికి అర్పించి ఉండడం వల్ల అతనికి ఏది శ్రేయస్కరమో అది ఇవ్వబడుతుంది. రోగగ్రస్తుడైన పిల్లవానికి అతనికి అపథ్యం చేసే వస్తువు ఎంత మొత్తుకున్నా తల్లి ఇవ్వదు. చేదుగా ఉన్నా బలవంతంగా ఔషధాన్ని తాపుతుంది. భక్తునికి తల్లి, తండ్రి సర్వస్వమైన సద్గురుమూర్తి వ్యవహారం కూడా
అలాగే ఉంటుంది. పరమాత్మ యొక్క వివిధ శక్తులైన అవతారమూర్తి, గురుమూర్తి అనే ఇద్దరూ కూడా లోక కళ్యాణం కోసమే ప్రకటితమవుతుంటారు. ఒకటి అవసరమైనప్పుడు దండనం కూడా స్వీకరించగా, మరొకటి నిరంతరం ఆశీర్వాదాన్ని అందించి లోక కళ్యాణాన్ని కలిగిస్తుంది. అంటే జ్ఞానబోధ చేసే అధికారం అవతారమూర్తి కంటే సద్గురుమూర్తికి ఎక్కువగా ఉంటుంది. కనుకనే భగవాన్ తనను ఆశ్రయించిన అర్జునునికి తాను యోగిరాట్ అయి కూడా పెద్దల దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని పొందమని పురమాయించాడు. దండించడం, ప్రేమించడం అనే సర్వశక్తులు అవతారమూర్తివి. ఆయన చర్యలను ప్రశ్నించే వీలుండదు. ఆయన ప్రవర్తనను ఆక్షేపించే అవకాశం లేదు. ఆ అవతారమూర్తి ఏమి చేసినా అవన్నీ లీలలే. అలా కాకుండా సద్గురుమూర్తి ప్రేమ, కరుణ వంటి కోమల భావాలను స్వీకరించి దండించే అవసరమే లేకుండా తన్ను ఆశ్రయించిన జీవులను శ్రేయో మార్గం వైపు నడిపిస్తారు. సద్గురుమూర్తిలో తన కోసం కాకపోయినా తనను ఆశ్రయించిన వారి కోసమైన నియమ నిష్ఠాపూరితమైన జీవితం గోచరిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో మేలుకొనడం దగ్గర నుండి పూజ, అర్చనలు, జపధ్యానాలు, తపస్సు, హవనాలు, రాత్రి పరుండే వరకు జీవిత కార్యక్రమము నియమబద్ధమై ఉంటుంది. ఏకమైన పరమాత్మ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా త్రివిధ రూపాలలో వ్యక్తమయ్యారు. మాయాశక్తిలోని త్రిగుణాలపైన ఈ ముగ్గురికి ఆధిపత్యం ఉంటుంది. త్రేతాయుగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఉన్న ఆ పరమాత్మ మళ్ళీ దత్తమూర్తిగా ఏకం సత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం అన్న సూక్తికి నిదర్శనంగా ఏకమూర్తి అయి అవతరించాడు. దత్తమూర్తికి త్రిగుణాలపై ఆధిపత్యం ఉంది. అంటే సర్వజగన్నియామకుడని భావము. ఈ దత్తమూర్తి గురుస్వరూపంలో వివిధ రూపాలలో వివిధ ప్రదేశాలలో ఆవిర్భవించి అటు జ్ఞాన ప్రబోధము, ఇటు ధర్మరక్షణం రెండూ చేస్తూ ఉంటుంది. అవతారం సంభవామి యుగే యుగే అన్నట్లు బహుకాలానంతరంగానే సంభవించదు. ఒకప్పుడు త్రేతాయుగంలో వచ్చిన రామావతారానికి, ద్వాపరాంతంలో వచ్చిన కృష్ణావతారానికి లక్షల సంవత్సరాల వ్యవధి ఉంది. అలా కాకుండా సద్గురు అవతారము నిరంతరాయంగా ఏకకాలంలో బహురూపాలలో అవతరిస్తుంది. అలాంటి అవతారమూర్తులలో శ్రీ గులాబ్ బాబా సంత శిరోమణి అయి విరాజిల్లుచున్నారు. ఒకప్పటి దత్తుడు ఈయనయే, ఒకనాటి రాముడు ఈయనే, మరొకప్పుడు అవతరించిన నందగోపాలుడు ఈయనే. భగవత్ స్వరూపం, సద్గురు స్వరూపము సమ్మిళితమైన జ్ఞానమూర్తి, ధర్మమూర్తి బాబాగారు. గురువును ఆశ్రయించిన వారికి జ్ఞానం, భగవంతుని ఆశ్రయించిన వారికి రక్షణ ప్రధానంగా లభిస్తుంది. అలా కాకుండా సంత శిరోమణి శ్రీ గులాబ్ బాబాను ఆశ్రయించిన భక్తులకు అటు జ్ఞానము, ఇటు రక్షణ వాటంతటవే లభ్యం కాగలవు. కనుకనే శ్రీ గులాబ్ బాబా పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపము. మన ముందు 2 కాళ్ళు 2 చేతులతో నడయాడుతున్న లీలామానుషధారుణ్ణి సాధారణ మానవునిగా గాని మామూలు సంతగా గాని భావించడం పొరపాటు కాగలదు. భ్రాంతి మూలకమైన ఈ భావాన్ని సమూలంగా తొలగించి జ్ఞానదృష్టి అవలంబించి బాబాను పరిపూర్ణ బ్రహ్మంగా భావించి ధ్యానించి అర్చించి తరిస్తాంగాక. ఓం శాంతి శాంతి. గోపాల గోపాల దేవకీ నందన గోపాల గులాబు బాబా గోపాల.